హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మార్నింగ్ నుంచే షూట్ చేస్తున్నాను వీడియోనైతే. మార్నింగ్ బాబుకి టిఫిన్ చేయాలి కదా, టిఫిన్ కోసం అనేసి నేను కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి మిక్సీకి వేసి గ్రైండ్ చేసి అలా పేస్ట్ తీసుకున్నాను. ఇంకా గోధుమ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేస్తున్నాను గోధుమ పిండిలో. తర్వాత మిక్స్ చేస్తున్నాను సాల్ట్ అంతా బాగా పిండికి పట్టేలాగా. తర్వాత గ్రైండ్ చేశాను కదా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుంటాను. డో లాగా సాఫ్ట్గా డో వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకుంటాను. ఇంకా కొంచెం కొంచెం వాటర్ అయిపోసుకుంటా నేనైతే పిండి అయితే బాగా కలిపేసుకుంటాను. మెత్తగా సాఫ్ట్గా కలిపేసుకుంటాను నేను. మనకి కలర్ కూడా చాలా సూపర్గా వస్తుంది, గ్రీన్ కలర్లో వస్తుంది. పిండి కూడా చపాతీ కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది, చాలా సూపర్గా వస్తుంది. ఇంకా గ్రీన్ చట్నీ అంటాం కదా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేస్తే ఇంకా దాంతోనే ఇది చపాతీ అయితే చేసేస్తున్నాను. ఇంకా గ్రీన్ రోటీ ఇలా డో అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాను. చాలా సాఫ్ట్గా ఉంది డో అయితే. లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా ఫుల్ కోల్డ్ అయిపోయేసింది. ఇంకా క్లైమేట్ కోల్డ్ అవ్వకుండా అస్సలు ఉండలేదు కదా, అందుకు ఫుల్గా కోల్డ్ అయిపోయింది. వాయిస్ అందుకే అలా ఉంది, ఒకలాగా మాట్లాడే కూడా కొంచెం ఒకలాగా ఉందన్నమాట. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంక లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తాను ఒక 10 to 15 మినిట్స్కి. అలాగే నేనైతే బాల్స్ లాగా చేసి పెట్టేసుకున్నాను పిండిని కూడా. అలాగే 10 to 15 మినిట్స్ వరకు వదిలేసాను. ఇంకా ఇప్పుడు నేనైతే చపాతీలాగా చేసుకుంటాను. ఇలా బాల్స్ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఈజీ అవుద్ది. ఇంకా నేను చపాతీలాగా రుద్దేసుకుంటాను. ప్యాన్ అయితే స్టవ్ పైన పెట్టేసాను హీట్ అయ్యేకి. ఇంకా ప్యాన్ హీట్ అయ్యే లోపల ఇక్కడ నేను కూడా చపాతీలు రుద్దేసుకుంటాను. ఇంకా దీనికి కాంబినేషన్ అంటే మనకేం అవసరం లేదు, ఎందుకంటే గ్రీన్ చిల్లీ వేసాను, సాల్ట్ ఉంది, పుదీనా, కొత్తిమీర ఉంది, అలా కూడా తినేయచ్చు. ఇంకా నేనైతే చట్నీ చేస్తున్నాను, టమాటో ఆనియన్ చట్నీ. ఇంకా బాబుకి అయితే కర్డ్ వేసి ఇచ్చాను. టిఫిన్కి అయితే నాకు కర్డ్ కావాలమ్మా నిండు. మీరు చపాతీ చేస్తే మాత్రం కర్డ్ కంపల్సరీ, మా పెద్ద బాబుకి అయితే కర్డ్ కావాలి. ఇంకా ఇలా ఫోల్డింగ్ చేసుకొని అయితే నేను రుద్దేసుకుంటున్నాను. ఇంకా గీ వేసుకొని నేను కాల్చుకున్నాను చపాతీలని. గీ లేదంటే బటర్ ఆయిల్తో కోట్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. నేనైతే గీ వేసి కాల్చాను. ఇంకా ఇలా రుద్దేసుకొని ప్యాన్ అయితే హీట్ అయిపోయింది. ఇంకా ప్యాన్లో వేసేసాను. ఇలా 2 సైడ్స్ నేను మంచి కలర్ వచ్చే వరకు బాగా కాల్చేసుకుంటాను. ఇంకా నేను అన్నీ కాల్చి ఇలా తీసేసుకున్నాను చపాతీలన్నీ. ఇంకా టమాటో ఆనియన్ వేసి చట్నీ చేశాను కదా, చట్నీతో ఇచ్చేసాను బాబుకి తినేకనేసి. ఇంకా స్కూల్కి వచ్చేసి నేను కర్డ్ అయితే వేసి ఇచ్చాను. బాబు నాకు కర్డ్ కావాలంటే కర్డ్తో ప్యాక్ చేసి ఇచ్చాను టిఫిన్ అయితే. ఇంకా వాషింగ్ మిషన్ కూడా బట్టలు వేసేసాను. బాబు ఇంకా స్కూల్కి పోయిన తర్వాత నేనైతే కొన్ని లెమన్ టీ పెట్టేసుకుంటున్నాను. మార్నింగ్ లేసిన లంచ్ అయితే తాగలేదు, అందుకని బాబు స్కూల్కి పోయిన తర్వాత నేను కొన్ని లెమన్ టీ పెట్టుకొని తాగుతున్నాను. లెమన్ టీ పెట్టుకొని తాగేసి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఇంకా ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను. ఇంకా పాప బాబు అయితే ఇంకా పనుకోండ్రు. ఇంకా పాపకి క్లాస్ టైం అయితే కూడా కొంచెం లేట్ అనేసి నేను తను లేపలేదు. ఇంకా ఇల్లంతా వైపర్ తీసుకొనేసి నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను.
ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ అయితే కొంచెం డోర్ రిపేర్ ఉండింది. ఇంకా అంకల్ వచ్చేసి మళ్ళీ డోర్ కొంచెం క్లీన్ చేసే లోపల మళ్ళీ ఇల్లంతా ధూళి పట్టేసింది. ఇంకా వైపర్ తీసుకొని అన్నీ అయితే తుడిసేసుకున్నాను నేను. టేబుల్ మళ్ళీ డైనింగ్ టేబుల్ అన్నీ తుడిసేసుకున్నాను. ఇంకా సోఫా సైడ్స్ అన్నీ ఉంటాయి కదా, అడంతా తుడుచుకొని ఉన్నాను. ఇంకా బాబు పోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నా. ఆ తర్వాత అయితే ఇంకా ఇల్లంతా మళ్ళీ గలీజ్ అయిపోయేసింది. అయ్యో పొద్దున్న క్లీన్ చేసింది వేస్ట్ అయింది అన్నట్టుగా. ఇలా కార్పెట్ అన్నీ తీసైతే క్లీన్ చేసుకున్నాను నేను. ఇంకా అన్ని రూమ్లు చిమ్ముకొని వచ్చేసాను. 2 బెడ్రూమ్స్ కూడా నీట్గా చిమ్ముకొని వచ్చేసాను. ఇంకా చిమ్ముకొని వచ్చేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే నేను దోసకాయ పచ్చడి చేస్తున్నాను. ముందుగా అయితే నేను పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా దోసకాయకి స్పైసీనెస్ ఎంత కావాలో అన్ని పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. కొంచెం స్పైసీగానే ఉంది పచ్చిమిర్చి అయితే లైట్గా. నాకు ఎన్ని కావాలో అన్ని తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను దోసకాయని కూడా అదేలాగా కట్ చేసేసుకుంటున్నాను. లోపల సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ అన్ని తీసేసుకుంటున్నాను. ఆ సీడ్స్ అని ఇలా తీసేసుకొని తర్వాత ఇలా కట్ చేసేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్గా. ఇంకా కట్ చేసుకొని నేను వాటర్లో వేసేస్తాను. అలాగే 2 టమాటోస్ తీసుకున్నాను. టమాటోస్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు నాకు పచ్చిమిర్చి కూడా రెడీ అయిపోయినాయి, బాగా ఫ్రై అయిపోయినాయి. ఇంకా ప్లేట్లకి తీసేసుకుంటాను. పచ్చిమిర్చి తీసేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు ఉన్నాయి కదా, దోసకాయ ముక్కలు కూడా వేసేసాను. ఇంకా దోసకాయ ముక్కలు ఒక 1 మినిట్ అలా బాగా ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా యాడ్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఈ 2 బాగా కుక్ చేసుకుంటాను. నాకు టమాటో కూడా మెత్తగా స్మాష్ అయ్యేలాగా, అంతలోపల దోసకాయ కూడా కుక్ అయిపోతుంది ఆల్మోస్ట్. మనకి ఎక్కువ కుక్ కావాల్సిన కూడా అవసరం లేదు, దోసకాయ అలాగా కూడా తినచ్చు కదా. నేనైతే ఎక్కువ కుక్ చేయలేదు, కొంచెం క్రంచీగానే ఉంది దోసకాయ అయితే. ఇంకా బాగా కుక్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసాను. పసుపు వేసి ఇంకా బాగా మిక్స్ చేస్తున్నాను. జస్ట్ ఒక 1 మినిట్ అలా పసుపు వేసిన తర్వాత పసుపు వాసన వస్తుంది కదా, ఆ వాసన పోయే వరకు ఒక 1 మినిట్ అలా బాగా ఫ్రై చేసుకున్నాను. ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. నేను ఇంకా కూల్ అయ్యాక మనం వదిలేస్తాను. కొంచెం చల్లంగా అయిన తర్వాత ఇంకా దోసకాయ మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. మిక్సీకి వచ్చి ముందుగా పచ్చిమిర్చి జీలకర్ర వేసి గ్రైండ్ చేశాను. తర్వాత టమాటో మళ్ళీ దోసకాయ ముక్కలు వేసి గ్రైండ్ చేసుకుంటాను. కొంచెం బరగ్గా గ్రైండ్ చేసేసాను సాల్ట్ వేసుకొని టేస్ట్కి సరిపడినంత. ముక్కలు అయితే తెలుస్తున్నాయి కదా, అక్కడక్కడ తినేటప్పుడు తగులుతాయి అనేసి నేనైతే మెత్తగా అయితే గ్రైండ్ చేయలేదు, కచ్చపచ్చగానే గ్రైండ్ చేశాను. ఇంకా తాలింపు వేసి దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తాలింపు చేసి వేసేసాను. ఇంకా దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే చాలా జోరుగా వాన వచ్చేసింది. ఇలా నేను పచ్చడి చేస్తున్న సౌండ్ ఏంటా అని చూసే లోపల చాలా జోరుగా వాన వస్తూ ఉంది. ఇంకా బట్టలు ఉన్నాయి కదా బయట, సైడ్కి తీసి పెట్టమని బయటికి పోయినాను. ఇంకా ఈ రాకైతే సైడ్కి తీసి పెట్టేశాను.
చాలా జోరుగా అయితే వాన వచ్చేస్తూ ఉంది ఆఫ్టర్నూన్. లోపలికి సైడ్కి తీసి పెట్టి వచ్చేసాను. తర్వాత గ్రీన్ దాల్ ఉంటుంది కదా, గ్రీన్ దాల్తో పప్పు చేస్తున్నాను. ఇంకా పచ్చడి చేసినప్పుడు ఇంక నేను ఏ కర్రీ చేయలేను అనుకున్నప్పుడైతే నేను పిల్లలకి తాలింపు వేసేస్తాను. అన్నం అయితే చిత్రాన్నం, పులియోగర అలా చేసేస్తాను. ఉత్త పచ్చడి ఉంది అనుకున్నప్పుడు. కానీ పిల్లలు తింటారు, అయినాక నేను చిత్రాన్నం అలా చేసేస్తాను. పచ్చడి తినలేరు కదా కారం అన్నప్పుడు. అంటే పాప బాబు తింటారు కానీ లాస్ట్ చిన్న బాబు అయితే తినలేడు కదా, అందుకోసం అనేసి చిత్రాన్నము, లెమన్ రైస్ అలా చేస్తాను. సరే ఇప్పుడు పప్పు కూడా చేస్తున్నాను కదా అనేసి నేను చేయలేదు అలా. కొత్త పచ్చడి మాత్రం అన్నప్పుడు అలా చేస్తాను. ఇంకా గ్రీన్ దాల్ అయితే వాష్ చేసుకొచ్చేసాను. తర్వాత ఆనియన్స్ వేసాను. ఇంకా 2 టమాటోస్ వేస్తున్నాను కట్ చేసి. టమాటోస్ వేసిన తర్వాత చిల్లీ కూడా వేసాను. 2 చిల్లీస్ వేసాను. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. పసుపు, కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం సాంబార్ పౌడర్ అన్నీ వేసాను. నేనైతే సాంబార్ పౌడర్ ఆల్మోస్ట్ అన్ని కర్రీలో యూస్ చేస్తాను. కొన్నిట్లో మాత్రం యూస్ చేయను. లైక్ నాన్ వెజ్ అలాంటివి చేసేటప్పుడు మాత్రం ఎక్కువ యూస్ చేయను. లేదంటే సాంబార్ పౌడర్ ఆల్మోస్ట్ అన్ని కర్రీస్లో అయితే వేస్తాను. ఇంకా నాకు కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసేసిన తర్వాత నాకు ఇంకా సరిపడిన వాటర్ పోసేసి ఇంకా లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తాను. ఒక 5 to 6 విజిల్స్ రానిస్తాను. బాగా మెత్తగా కుక్ అవుతేనే బాగుంటుంది కదా అనేసి ఇంకా ఒక 5 to 6 విజిల్స్ రానిచ్చాను. ఇంకా అక్కడ కుక్కర్ అయ్యే లోపల ఇంకా డోర్ రిపేర్ అని చెప్పాను కదా, ఇక్కడ డోర్ అయితే అస్సలు పట్టేయలేదు. క్లైమేట్కి డోర్ అయితే గట్టిగా అయిపోయేసింది. డోర్ లాక్ వేసాక అవ్వేలేదు. అందుకనేసి ఇంకా ఓనర్ వాళ్ళకు ముగ్గురికి అలాగే ఉందన్నమాట. ఇక్కడ రెంట్కి ఉండే వాళ్ళకి, ఓనర్ వాళ్ళకి అందరికి అలాగే ఉందన్నమాట. ఇంకా లాక్ వేసాక అవటం లేదనేసి ఇంకా సైడ్స్ అంతా ఎక్స్ట్రా అంతా క్లీన్ చేయించేసిండ్రు అనమాట. డోర్ని అంత బాగా రిపేర్ చేయించేసిండ్రు. ఇంకా అంకుల్ బాగా ఇచ్చేసే లోపల ఫుల్ ధూళి పట్టేసింది. ఇంకా నేను ఇక్కడ క్లీనింగ్ కానీ కూర్చుంటే మాత్రం కర్రీ అవ్వదు, లేట్ అయిపోద్ది కదనేసి ఫస్ట్ పోయేసి గ్రీన్ దాల్కి వచ్చేసి తాలింపు వేసి వచ్చేస్తున్నాను. ఇంకా తాలింపు వేసేస్తే మళ్ళీ ఇక్కడ లేట్ అయిందంటే మళ్ళీ కష్టమైపోద్ది కదా పిల్లలు తినాలంటే అని ఫస్ట్ అయితే దాల్కి అయితే తాలింపు వేసి వచ్చేస్తున్నాను. ఇంకా తాలింపు వేసి కొంచెం టామరిన్ జ్యూస్ పోసాను. సాల్ట్ చూసి చెక్ చేసి వేసి మూత పెట్టేసాను బాయిల్ అయ్యేకి. ఇంకా ఇప్పుడు ఆఫ్ చేసాను. బాగా బాయిల్ అయిన తర్వాత ఇంక ఇక్కడ క్లీనింగ్ అయితే స్టార్ట్ అయిపోయేసింది. అలా గుడ్డ కట్టేసుకున్నాను. చాలా ధూళి ఉంది. ఇందాక చూపించాను టేబుల్ పైన ఎంత ధూళి ఉందో అని. చాలా ధూళి అయితే వచ్చేసింది డోర్కి క్లీన్ చేసినప్పుడు. ఇంకా ఇలా కార్పెట్ అంతా తీసి మళ్ళీ నీట్గా మార్నింగే క్లీన్ చేసుకున్నాను. మళ్ళీ అన్నీ తీసి ఇడ్లీ చేసుకుంటున్నాను క్లీన్ చేసుకోవడానికి. ఇంకా ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటాను. చాలా ధూళి అయితే ఉంది. ఇక్కడ డోర్కి మనం క్లీన్ చేసాం కదా, ఎక్స్ట్రా వుడ్ అంతా తీసింది. ఆ వుడ్ పొడి అంతా ఇలా ఫుల్ ఇల్లంతా అయిపోయింది. హాల్ ఫుల్ అయిపోయింది. ఇంకా సోఫాస్ కింద అన్నిటి కింద పోయేసింది వుడ్ది పొడి ఉంది కదా, అదంతా ఫుల్ ఇల్లంతా అయిపోయింది. ఇంకా అన్నీ ఇలా ఇదిలించుకుంటున్నాను. బయట వాన వచ్చి నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళైతే స్ట్రాక్ అయిపోతూ ఉంటాయి. ఇంకా ఇలా ఇల్లంతా ఫుల్ చుమ్ముకొని క్లీన్ చేసుకుంటాను.
నేను ఇక్కడ క్లీన్ చేస్తుంటే మమ్మీ నేను క్లీన్ చేస్తాను అని చెప్పేసి ఇంకా బాబు కూడా వైపర్ తీసుకొచ్చేసి ఆమె క్లీన్ చేస్తాడు. నేను వైపర్స్ తీసుకొని క్లీన్ చేస్తున్నాను. ధూళంతా క్లీన్గా నీట్గా వచ్చేస్తుంది కదా అన్నట్టుగా వైపర్స్ తీసుకొని నీట్గా తుడిచేసుకుంటున్నాను. ఇంకా బాబు కూడా నేను కూడా క్లీన్ చేస్తానని ప్రతి ఒక్క దాంట్లో పిల్లలు వస్తారు కదా కంపల్సరీగా. ఇంకా అలా బాబుకి కూడా ఒక వైపర్ ఇచ్చేసాను, క్లీన్ చేయి బాబు అనేసి. ఇంకా అన్నీ ఎత్తిపెట్టుకుంటా క్లీన్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా తర్వాత నీళ్ళు కూడా చుమ్మి తుడిసేసుకున్నాను నీట్గా. ఇంకా పాప క్లాస్ టైం అయిపోయిందని తను ఫోన్ తీసుకొని పోయేసింది. ఇంకా నేను కూడా రిలాక్స్ అయిపోయేసాను. నీట్గా చుమ్మి తుడుచుకున్నాక టయర్డ్ అయిపోయింది కదా, పోయి కొంచెం అయితే పనుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే నేను స్నాక్స్ ఏం లేదు, పిల్లలకి దోశ చేస్తున్నాను. మిల్లెట్స్ నిన్నైతే నానపెట్టున్నాను కదా, లాస్ట్ వీడియోలో చూపించాను కదా, మిల్లెట్స్ నానపెట్టేసింది. ఆ దోశ అయితే పిల్లలకి చేసిస్తున్నాను ఈవినింగ్. ఇంకా చట్నీ ఉన్నింది, ఆ చట్నీ వేసేసి ఇంకా పిల్లలకైతే దోశ చేసేసాను. ఇంకా హస్బెండ్ వచ్చేకి చాలా లేట్ అయిపోయింది, వర్షం వస్తుంది. వచ్చేకైతే లేట్ అయిపోయింది హస్బెండ్కి, అందుకనేసి పిల్లలకైతే చేసి ఇచ్చేసాను. హస్బెండ్ వచ్చేకి లేట్ అయిపోయింది, 6:30 అలా అయిపోయింది. ఇంకా దోశ చేసి అల్లం పచ్చడి చేసి ఇచ్చేసాను పిల్లలకి. ఇంకా వేడివేడిగా చేసిస్తూ ఉన్నాను, పిల్లలు అయితే తింటా ఉన్నారు. ఇలా వేడివేడిగా చేసి ఇచ్చేస్తూ ఉన్నాను నేను. ఇంకా క్లైమేట్ కోల్డ్గా ఉన్నప్పుడు మనం వేడివేడిగా తింటే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఒక టీ ఒక కాఫీ తాగుతుంటే చాలా హ్యాపీగా అనిపించేస్తుంది కోల్డ్కి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.